ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన బ్రహ్మసూత్రాల్లో ఇప్పుడు మొదటి అధ్యాయంలో ఉన్నాము. మూడో పాదము చూసుకుంటూ వస్తూ ఉన్నాము. దహరాధికరణంలో ఉన్నాము. దహరం అంటే ఆకాశం. సరే, దహరం అంటే ఏదో గుండె కుహరం అనుకోండి. అందులో ఏదో ఒక ఆకాశం ఉంది. ఇంతకీ ఆ ఆకాశం ఏమి కదా అని మనకు అనుమానం. దాని గురించి తెలుసుకుంటూ వెళ్తూ ఉన్నాము. కొన్ని సూత్రాలు పూర్తయ్యాయి. ఇంతకీ ఏమి అంటే మధ్య మధ్యలో మనకు ఈ దహరం గురించి చెప్తూ, ఆ ఆకాశం గురించి డిస్కస్ చేస్తూ, ఎందుకైనా మంచిది అని పరంజ్యోతి అంటారు ఒక చోట. ఈ పరంజ్యోతినే పరబ్రహ్మము అంటారు ఒక చోట. దీన్నే పరమాకాశము అంటారు ఒక చోట. దాన్నే మళ్ళీ బ్రహ్మలోకము అని కూడా పిలుస్తారు ఊరుకోకుండా. ఇక్కడ ఇమాహ సర్వాహ ప్రజాః అహహ అహహ ప్రతిరోజు వాడు బ్రహ్మలోకానికి వెళ్తాడు కానీ తెలుసుకోడు అని ఏం చెప్తున్నారు? ప్రతిరోజు వాడు సుషుప్తవస్థలోకి వెళ్తాడు. వాడిలో వాడు ఉంటాడు. మొత్తం బయట లోకాలన్నీ, ప్రపంచాలన్నీ వాడిలోనే సద్దుమణిగి ఉంటాయి. అన్నీ అక్కడ లయమవుతాయి. వాడు బ్రహ్మలోకాన్ని చేరి ఉంటాడు. కానీ నవిందంతి తెలుసుకోడు. అంటే ఏమి బ్రహ్మలోకము? దీన్నే ఇంతకుముందు బ్రహ్మపురం అని గూడా పిలిచారు అదేనా? అంటే బ్రహ్మపురం అన్నా, బ్రహ్మలోకమన్నా, పరంజ్యోతి అన్నా ఒకటే అర్థము. ఎందుకు అంటే లోకం అంటే ఏమర్థము? ఏదైతే లోకతే ప్రకాశతే ఇతి అని ఏదైతే ప్రకాశిస్తుందో అది లోకము. బ్రహ్మ అంటే పరం. కాబట్టి బ్రహ్మ అంటే పరము, లోకం అంటే ప్రకాశించే జ్యోతి, బ్రహ్మలోకం అంటే పరంజ్యోతి. అందులో కన్‌ఫ్యూజన్ గూడా లేదు. యాక్చువల్‌గా కన్‌ఫ్యూజన్ గూడా లేదు. బ్రహ్మలోకం అంటే పరంజ్యోతి. ఇప్పుడు ఈ పరంజ్యోతి ఆ దహరాకాశం అని చెప్తున్నారు గదా! అదేమి మధ్యలో? దాని గురించి మనం అర్థం జేసుకోవాలి గదా! అంటే తెలుసుకో చాలా సులువు అని చెప్తూ ఉన్నారు. దీని గురించి మనం ఒకసారి ఆలోచన చేసుకుందాము. ఏదైతే ఈ బ్రహ్మలోకం ఉన్నదో దాని పేరే ఆత్మజ్యోతి లేదా పరంజ్యోతి. ఇంతకీ ఆ జ్యోతి శబ్దంతో జరుగుతూ ఉన్నది ఏమంటే ప్రకాశం. ప్రకాశమన్నా, ఆకాశమన్నా ఒకటే అర్థము. దహరాకాశం అంటే ఏమి? అంతరాకాశం లోపల ఉన్నది ఆకాశం అని అర్థం. ఆకాశం అంటే ప్రకాశం. ఆ లోపల ఉన్న ఆకాశం, ఆ ప్రకాశం ఏమి? అది కాశీ. ఆ లోపలే ఉన్నది మొత్తం అంతటా ఉన్నది, అది లోపల కూడా ఉన్నది. ఆ లోపల ఉన్న దాన్ని మనం తెలుసుకోవాలి అంటే, తెలుసుకునేది ఏమి? ఆ కాశీని తెలుసుకుంటున్నాము. అది ఊరికనే తెలియదు. ఆ కాశీ మామూలుగా ఊరికే తెలియదు. ఎందుకు అంటే, ఎవరైతే అస్మాత్ శరీరాత్ సముద్ధాయ అప్పుడు ఆ పరంజ్యోతిని ఉపసంపద్య దాంతో వాడు స్వేన రూపేణ అభినిష్పద్యతే. దాని పేరు ఆత్మ అని ఉవాచ చెప్పారు అని మనకు చాందోగ్యం చెప్పింది. అదేమన్నది అది ఉన్న అందరిలో ఉంటుంది మరి. అందరిలో ఉంటుంది. అందుకనే ఇక్కడ చెప్పుకున్నది మనకు పైన ఒకసారి ఎందుకైనా మంచిది చూసుకోరా నువ్వు. ప్రతి వాళ్ళు ఆ బ్రహ్మలోకాన్ని చేరుతారు కానీ తెలుసుకోలేరు. ఎప్పుడు చేరుతారు ప్రతి వాళ్ళు? ప్రతిరోజు చేరుతారు. ప్రతిరోజు ప్రతి వాళ్ళు చేరేది ఎందులోకి? బ్రహ్మలోకంలోకి. ఎప్పుడు? వాడి సుషుప్తి అవస్థలో. అది శాంపిల్‌గా చూసుకో. ఆ సమయంలో లోకాలేమి బయట ప్రకాశిస్తూ కనిపించవు. నువ్వే నీ ఆత్మ ప్రకాశంగా ఉంటావు. అయితే తెలియట్లేదు గదా నీకు. నీకు నువ్వు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు తెలియట్లేదు. నువ్వు స్వప్నావస్థలో ఉన్నప్పుడు తెలియట్లేదు. ప్రతిరోజు నువ్వు సుషుప్తి అవస్థలో నీ స్థితిలోనే ఉంటావు. నీకప్పుడు గూడా తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు అంటే, ఆ మాయ కప్పి ఉన్నది. మనకిక్కడ చాందోగ్యోపనిషత్తులో చెప్పిన విషయాన్నే మాండూక్యోపనిషత్తు ఏం చెప్పింది? మనమందరము గూడా జాగృత అవస్థలో ఆ ఆత్మను తెలుసుకోలేకుండా ఉంటాము. కానీ అనాత్మలన్నింటినీ పట్టుకుంటాము. ఆ ఆత్మను తెలుసుకోలేము. అగ్రహణంలో ఉంటాము. అనాత్మలన్నింటినీ పట్టుకుంటాము కాబట్టి అన్యథా గ్రహణం కూడా ఉంటుంది. అయితే సుషుప్తి టైంలో అన్యథా గ్రహణం కూడా చెయ్యం మనము. ఆత్మగ్రహణము చెయ్యము. అన్యథా గ్రహణము చెయ్యము. అన్ని విధాలుగా అగ్రహణంలోనే ఉంటాము.
అందుకని ఏది తెలుసుకోలేకుండా ఉన్నాము గానీ, ఒకవేళ తెలుసుకోగలిగితే అదే అయి ఉన్నామని తెలుస్తుంది. అదెప్పుడు తెలుస్తుంది అంటే, ఇదిగో నీకు మాయ ఆవరించి ఉన్నది బాగా దట్టంగా. నీకు పూర్తిగా మాయ కప్పేసి ఉన్నది. ఒకవేళ ఆ పాపము, ఆ మాయ ఎప్పుడైతే అపహతమైందో, తొలగిపోయిందో, అప్పుడు నిన్ను నువ్వు తెలుసుకుంటావు అని చెప్తూ ఉన్నది మనకు మన ఉపనిషత్తు. నన్ను నేను తెలుసుకోవాలంటే ఇదొకటి అడ్డంగా ఉన్నది. ఆ పాపమేమి అవిద్య. నా అజ్ఞానమే నాకు అడ్డుపడి కప్పేసి ఉంచింది కాబట్టి తెలియట్లేదు. ఆ కప్పు, ఆ తెర తీయాలి కదా! ఆ తెర తీయాలి. అందుకనే మనకు చిదంబర రహస్యమొచ్చింది. చిదంబరమన్నా, దహరాకాశమన్నా ఒకటే. దహరాకాశమన్నా, చిదంబరమన్నా. చిదంబరంలో తెర తీసి చూపిస్తారు. అక్కడ తెలిసిందా అని అడుగుతారు. మరి ఏం తెలుస్తుందో తెలీదు గాని వచ్చేస్తారు. అదంతా భౌతికం. ఆధ్యాత్మికంగా ఆ తెర, ఆ ముసుగు తొలగిందంటే, ఎప్పుడైతే ఆ ఆత్మ అపహత పాప అయ్యిందో, అప్పుడు దానికి కొత్తగా చేసేదేమీ లేదు. ఏదో పైన నాచు ఉంటే ఆ నీళ్ల పైన, అది తొలగిస్తే ఉన్నదంతా స్వచ్ఛమైన నీరని తెలిసినట్టే, ఆ పైన ఈ మాయ కప్పబడి ఉన్నది దాన్ని తొలగిస్తే ఉన్నదంతా కాశీ. ఉన్నదంతా ప్రకాశమే. వేరే ఇంకేమీ లేదు. ఈ విషయం గురించే చెప్తూ, దీన్ని అర్థం చేసుకోవడానికి అక్కడ ఒక కాశీ ఉన్నది మనకు. అక్కడొక చిదంబరం ఒకటున్నది. ఇవన్నీ ఎందుకున్నాయంటే నువ్వు మాయ అన్న తెర తొలగించి చూడు ఉన్నదంతా ఆత్మ ప్రకాశమే అని చూపించడం కోసం చిదంబరం. అది రహస్యం. ఎందుకంటే ఓపెన్ సీక్రెట్. అర్థమైతుందా అంటే? ఒకవేళ నీకు అర్థమైతే నువ్వు చిదంబరం అని ఏదో ఒక భౌతికమైన జడ పదార్థమైన ప్రదేశానికి ఎందుకెళ్తావు? లోపల ఉన్నదని తెలుసుకుంటావు. అక్కడ మాయా తెరను తొలగిస్తావు లోపలే. అప్పుడు ఆత్మ ప్రకాశము నువ్వే అయి ఉన్నావన్న విషయం ఇంక తెలుసుకోవాల్సిన పని గూడా లేదు. ఇదే విషయం అర్థమైతే భౌతికమైన, జడమైన కాశీ అని ఏదో ఊరికెందుకు వెళ్తావు? ఆత్మ ప్రకాశము కాశీ నేనే అని తెలిస్తే లోపలంతా ఉన్నదంతా అదే. అక్కడి నుంచే అంత జగత్తు వ్యాపించి ఉన్నదని తెలుస్తుంది. అటువంటి స్థితికి వెళ్ళాలి. దాని గురించి మన వేదాలేం చెప్తున్నాయో, దాన్నే మన బ్రహ్మసూత్రాల్లో విచారణ చేస్తున్నారు. అవే మన ఋషులు పురాణాల్లో కథలుగా రాసిచ్చారు. అవే మనకు స్థల పురాణాలుగా కూడా ఉన్నాయి. ఇన్ని విధాలుగా మనకు చెప్తూ ఉన్నదంతా ఒకటే. కాశీ ఒకటున్నది. ఆత్మ ప్రకాశము, ఆత్మ జ్యోతి అది నీ దహరాకాశమే. ఆకాశం మళ్ళీ వేరుగా లేదు. దహరాకాశమే కాశీ. ఆ ప్రకాశము. అది పరంజ్యోతి. అక్కడికి నువ్వు రోజూ వెళ్ళొస్తుంటావు సుషుప్తి అవస్థలో. జాగ్రత్త స్వప్నాల్లో ఎక్కువగా నాయిస్ పొల్యూషన్ ఉంటుంది కాబట్టి తెలుసుకోలేవు. సుషుప్తిలో మొత్తం అంతా కటిక చీకటి తెలుసుకోవట్లేదు. కానీ ఉన్నది మొత్తం అదే. అది కాక వేరేది లేదు. దీని గురించే ఇంకా కొంత మనకు విచారణ సాగుతున్నది. చూసుకుంటూ వెళ్దాము. సరే ఇంకో రకంగా చూద్దాము. ఉత్తరాచ్యత్ ఆవిర్భూత స్వరూపః తు. ఉత్తరాచ్యత్ తర్వాత వేరే వేదవాక్యాలున్నాయి. ఒక కథ గూడా చెప్పింది. కొన్ని వేదవాక్యాల సమూహంలో మనకు ఒక కథ గూడా చెప్తూ ఉన్నారు చాందోగ్యంలో. 8వ అధ్యాయంలో ఏమున్నది అంటే, అనగనగా ఇద్దరున్నారు శిష్యులు. ఇంద్రుడు, విరోచనుడు అని. వాళ్ళిద్దరేం చేశారంటే, ఆత్మ గురించి తెలుసుకోవాలని ప్రజాపతి దగ్గరికెళ్ళి, "గురువుగారు, మాకు ఆత్మ గురించి చెప్పండి" అని అడిగారు. అప్పుడు గురువుగారు వాళ్లకు ఆ దేహాన్ని చూపించి, "అది నువ్వే" అని చెప్పి, నీళ్లతో నిండిన ఒక పళ్ళెంలో, ఒక బేసిన్‌లో వాళ్ళని చూసుకోమని చెప్పి, "అదే నువ్వు" అని చెప్తారు. విరోచనుడు నాకర్థమయిందండి అని వెళ్ళిపోతాడు. నాకర్థమయిందనుకోని ఆ దేహమే నేననుకోని వెళ్ళి ఇంక వాళ్ళందరికి అదే చెప్పుకుంటూ ఉంటాడు. విరోచనము అంటే విశేషంగా ప్రకాశిస్తూ ఉన్నదంటే వేరు వేరుగా చూస్తూ ఉన్నది అని అర్థము ఆ పేరుకు. పైగా విగతరోచస్ దానికి ప్రకాశం లేదని అర్థం. ఆత్మ ప్రకాశం అస్సలు లేదు.
లేదా ఆత్మ ప్రకాశం రకరకాలుగా కనిపిస్తుంది. ఆత్మ ప్రకాశం అసలు లేకపోవడము అగ్రహణము. ఆత్మను పట్టుకోలేకపోవడం. ఆత్మ ప్రకాశం రకరకాల రూపాల్లో కనిపించడము అన్యథాగ్రహణము అని ఆ రెండింటిని కలిపి మన వేద ఋషులు విరోచనుడు అని పేరు పెట్టారు. కాబట్టి అగ్రహణము, అన్యథాగ్రహణం చేస్తూ ఉన్నవాడు సరే నాకర్థమైంది దేహమే అనుకుని వెళ్ళిపోయాడు. అయితే ఇంద్రుడు ఒప్పుకోలేదు. ఇంకా ఏదో ఉండే ఉంటుంది అన్నాడు. దాంతో ఇంకా ఈ 3 అవస్థల్ని చూపించి, ముందు జాగ్రత్త అవస్థ చూపించి, తర్వాత స్వప్నావస్థ చూపించి, తర్వాత సుషుప్తి అవస్థ చూపించి, ఈ 3 అవస్థల్లో ఉన్నది అదే. ఇంతకీ అవస్థలన్నిట్లో ఉన్నది అదే. ఉన్నది ఒక్కటే అని ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. కాబట్టి ఇదంతా చేస్తూ ఉన్నది ఎవరు? ఇంతకీ ప్రజాపతి అని ఒకాయనున్నారు గురువుగారు. ఆయన చెప్తారు. దాంతో మనకేమర్థమైందిక్కడ? అక్కడ చెప్పబడుతూ ఉన్నది జీవాత్మ అని ఆశంక ఇప్పుడు అనుమానం కలుగుతూ ఉన్నది. అందుకని తర్వాత చెప్పబడే వేదవాక్యాల్ని బట్టి ఇక్కడ చెప్పబడుతున్నది జీవుడే అని అంటాను. దానికి నువ్వేమంటావు? అంటే ఒప్పుకోను. ఎందుకు అంటే ఆవిర్భూత స్వరూపహత్తు. ఆత్మస్వరూపము ఆవిర్భూతమవుతూ ఉన్న ఏ తత్వమున్నదో దాని గురించి చెప్తూ ఉన్నారిక్కడ. జీవుడు అన్న పరిచ్ఛిన్నమైన తత్వం గురించి కాదు. ఆత్మస్వరూపం గురించిన ఎరుక కలుగుతూ ఉన్న వాళ్ళకు, ఆ ఎరుక కలుగుతూ ఉన్న వాళ్ళ కోసం వాళ్ళ గురించి చెప్తూ ఉన్నారిక్కడ. అనాత్మల గురించి కాదు. ఆత్మస్వరూపం యొక్క ఎరుక ఎవరికి కలుగుతూ ఉన్నదో వాళ్ళ గురించి ఇక్కడ ప్రకరణము. అందుకని జీవుడు కాదు ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది పరాత్మే అని ఆ సూత్రానికి స్థూలంగా అర్థం. ఇప్పుడు దాని భాష్యం చూద్దాము. దీనికి కొంచెం సుదీర్ఘంగా భాష్యం ఇచ్చారు మన శంకర్ల వారు. ఇతర పరామర్శాత్ యా జీవ ఆశంక జాతా సా అసంభవాత్ నిరాకృత. తర్వాత వచ్చే వేదవాక్యాలన్నింటినీ పరామర్శించి చూస్తే అది జీవుడో ఏమో అన్న ఆశంక, అనుమానం ఏది కలుగుతుందో దాన్ని అసంభవం, కుదరదు అని నిరాకరిస్తూ ఉన్నారు. అథ ఇదానీం మృతస్యైవ అమృతసేకాత్ పునః సముత్థానం జీవాశంకాయాః క్రియతే ఉత్తరాత్ ఉత్తరస్మాత్ ప్రాజాపత్యాత్ వాక్యాత్. ఇక్కడ ఏమంటున్నారంటే మన పూర్వపక్షులు, ఎవరో మరణించాడనుకో, వాడిపైన అమృతాన్ని చిలకరిస్తే వాడు మళ్ళీ సముజ్జీవితుడవుతాడు గదా! ఆ విధంగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నవాడు జీవుడు అన్న అనుమానం కలిగితే, దాన్ని బలపరచడానికి ఉత్తరోత్తర తర్వాత మళ్ళీ మనకు ప్రజాపత్యుడున్నాడు, ఆయన ఇంద్రుడికి, విరోచనుడికి ఏదో చెప్పాడు అని ఆ వాక్యాలు ఉండడం చేత ఇది జీవుడే అని అనుమానం కలుగుతుంది. తత్ర హి సహ ఆత్మ అపహత పాప్మా ఇతి అపహత పాప్మత్వాది గుణకం ఆత్మానం అన్వేష్టవ్యం విజిజ్ఞాసితవ్యం చ ప్రతిజ్ఞాయ యః ఏషః అక్షిణి పురుషః దృశ్యతే ఏషః ఆత్మా ఇతి బ్రువన్ అక్షిస్థం ద్రష్టారం జీవం ఆత్మానం నిర్దిశతి. అక్కడ ఆ ప్రకరణంలో సహ ఆత్మ అపహత పాప్మా, పాపము తొలగి ఉన్న అదేదున్నదో అది ఆత్మ అని చెప్తూ, అపహత పాప్మత్వాది తొలగిన పాపము మొదలైన గుణాలతో కూడి ఉన్న ఆత్మను అన్వేషించవలసి ఉన్నది వెతకండి, విజిజ్ఞాసితవ్యం తెలుసుకోవలసి ఉన్నది తెలుసుకోండి అని ప్రతిజ్ఞాయ ఆదేశించి, యః ఏషః అక్షిణి పురుషః దృశ్యతే ఏషః ఆత్మ. నీ కంట్లో అపురుషుడు తెలుస్తూ ఉన్నాడు కదా, వాడు ఆత్మ అని జాగ్రత్త అవస్థలో ఆత్మ గురించి చూపిస్తూ చెప్పారు మన గురువుగారు, మన ప్రజాపతి. ఈ విధంగా ఇతి భ్రువన్ చెప్తూ అక్షిస్థం కంట్లో ఉన్న ద్రష్టను జీవుడిగా, ఆత్మగా నిర్దేశించారు. ఆ తర్వాత ఏవం తుయేవత్తే భూయః అనువ్యాఖ్యాస్యామి ఇతి చ తం ఏవ పునః పునః పరామృశ్య యః ఏషః స్వప్నే
మహీయమానః చరతి యేషః ఆత్మా ఇతి. అట్లానే ఇదిగో వీడిని చూసావా మళ్ళీ? అదే ఆత్మని ఇంకొక రకంగా చూపిస్తాను అని, దాని గురించి వ్యాఖ్యానం చేస్తాను అని చెప్తూ, అదే ఆత్మను మళ్ళీ మళ్ళీ పరామర్శిస్తూ, ఏదైతే స్వప్నావస్థలో గొప్ప మహిమాన్వితుడై ఉన్నాడో, ఆ విధంగా చరిస్తూ ఉన్నాడో, వాడే ఆత్మ అని చెప్పారు. తర్వాత మళ్ళీ తద్యత్ర ఏతత్ సుప్తః సమస్తః సంప్రసన్నః స్వప్నం న విజానాతి యేషః ఆత్మా ఇతి చ జీవం ఏవ అవస్థాంతర్గతం వ్యాచష్టే. ఈసారి ఏం చేశారు? సుప్తః సుషుప్తి అవస్థలో వాడు సమస్తము అన్ని విధాలుగా గూడా సంప్రసన్నమై అన్నీ వాడిలో లయమయ్యి శాంతించిన వాడై ఇంక అందులో స్వప్నాన్ని కూడా తెలుసుకోడు. అది మళ్ళీ ఆత్మ అని చెప్తూ వచ్చారు. ఈ 3 అవస్థల్లో ఉండేదేంటి? జీవుడే గదా! జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల్లో ఉండేదెవరు? జీవుడు కాబట్టి, జీవం ఏవ అవస్థ అంతర్గతం, అవస్థలన్నింట్లో ఉన్నది జీవమే గాబట్టి, దాని గురించే వ్యాచష్టే ఇక్కడ చెప్తూ ఉన్నారు గురువుగారు. ఇక్కడ మంత్రాలవే చెప్తూ ఉన్నాయి కాబట్టి, ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది జీవుడు. తస్యైవ చ అపహత పాప్మత్వాది దర్శయతి ఏతదమృతం అభయమేతద్ బ్రహ్మ ఇతి. అదే జీవుడికి అపహత పాప్మత్వాది గుణాలన్నింటినీ చూపిస్తూ, అదే అమృతము, అభయము, అది బ్రహ్మ అని చెప్పారు. నహ ఖలు అయం ఏవం సంప్రతి ఆత్మానం జానాతి అయం అహం అస్మి ఇతి నవు ఏవ ఇమాని భూతాని ఇతి చ సుషుప్తావస్థాయాం దోషముపలభ్య ఏతం తు ఏవ తే భూయః అనువ్యాఖ్యాస్యామి నవు ఏవ అన్యత్ర ఏతస్మాత్ ఇతి చ ఉపక్రమ్య శరీర సంబంధ నిందాపూర్వకం ఏషః సంప్రసాదః అస్మాత్ శరీరాత్ సముద్ధాయ పరంజ్యోతిః ఉపసంపద్య స్వేన రూపేణ అభినిష్పద్యతే సః ఉత్తమః పురుషః ఇతి జీవం ఏవ శరీరాత్ సముద్ధితం ఉత్తమ పురుషం దర్శయతి. కాబట్టి అక్కడ ఉన్నది 3 అవస్థల్లో జీవుడే. అందుకని ఇక్కడ చెప్పబడుతున్నది జీవుడి గురించే. పైగా అయం ఏవం సంప్రతి ఆత్మానం, మళ్ళా మన ఇంద్రుడు వెళ్ళాడు. 3 అవస్థల్లో ఉన్నది వాడే అని చెప్తే, ముందు ఏదో నీళ్లతో నిండిన ఒక పాత్రలో ముఖాన్ని చూపించి అది నువ్వే అని చెప్తే పాపము విరోచనుడు అంతే పట్టుకున్నాడు, అక్కడికి వెళ్ళిపోయాడు చాలనుకుని. ఆ తర్వాత ఇంద్రుడు ఒప్పుకోకపోతే స్వప్నం గురించి చూపించాడు మన గురువుగారు. తర్వాత ఏదైతే సుషుప్తి అవస్థలో ఏమీ తెలియకుండా ఉంటామో అప్పుడు కూడా అది మనమే అని చెప్పారు. మనవాడు వెళ్ళాడు ఇంద్రుడు. అయితే సంప్రతి ఇప్పుడు ఈ సుషుప్తి అవస్థలో అయ్యం వాడు ఆత్మ ఏవం ఈ విధంగా ఆత్మానం తనను తాను నా జానాతి తెలుసుకోవట్లేదు గదా! ఏదో మెలుకునున్నప్పుడు నేను నేను అనుకుంటాడు వాడు. కనీసం కలలో పోయినా సరే నేననుకుంటాడు. సుషుప్తి అవస్థలో నేనసలు మొత్తం మాయమైపోయా. దాంతో పాటే ఇమాని భూతాని ఏవ, ఆ భూతాలు, ప్రాణులు, లోకాలు లేవు అందులో. ఇంకేమీ లేవు. మొత్తం అన్నీ నశించిపోతే, ఏమీ తెలియకుండా ఉన్నది దాన్ని ఆత్మ అని ఎట్లా అర్థం చేసుకోవాలండి అని మళ్ళీ వెనక్కొచ్చాడు. ఆయన నిద్రపోయి సుషుప్తి అవస్థలో ప్రయత్నం చేసుకొని ఆయనకి తెలియక మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాడు గురువుగారి దగ్గరికి. ఏమీ తెలియట్లేదండి సంప్రతి ఈ సమయంలో. నేనెవరని నాకు తెలియట్లేదు. అసలింక వేరేవి గూడా తెలియట్లేదండి మరి అని చెప్తే, ఆ సుషుప్తి అవస్థలో ఉన్న దోషం అది మరి. అన్యథాగ్రహణం ఎట్లయినా ఉండదు. అన్యథాగ్రహణం ఉంటే కనీసం ఇవన్నీ ఈ భూతాలు, ప్రాణులన్నీ ఉన్నాయి అని గ్రహిస్తాము. కాబట్టి అన్యథాగ్రహణం లేదక్కడ సుషుప్తి అవస్థలో. అగ్రహణం కూడా ఉన్నది పైగా. ఆత్మగ్రహణం గూడా లేదు. నేను అని గూడా గ్రహించట్లేదు. ఇదిగో ఇవన్నీ ప్రాణులు, జీవులు ఉన్నాయి, వేరే లోకాలున్నాయి, ఏంటో జరుగుతుంది అని గ్రహించట్లేదు. అగ్రహణము, అన్యథాగ్రహణం అని 2 దోషాలున్నాయి. ఈ రకంగా ఉండేసరికి ఆ ప్రాబ్లమ్ ఉపలభ్య పొంది మనవాడు ఇంద్రుడొచ్చి అడిగితే గురువుగారు, "ఏతం తు ఏవ తే భూయః అనువ్యాఖ్యాస్యామి" మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తూ, "నువ్వు ఇంత దూరం వచ్చావు గదా ఇంద్ర!
గుడ్ జాబ్. చాలా బా చేసావు. ఇంక దాని తర్వాత దాన్ననుసరించి నెక్స్ట్ స్టెప్ చెప్తాను విను వ్యాఖ్యాస్యామి. నవు ఏవ అన్యత్ర ఏతస్మాత్ అది వేరేది కాదయ్యా! వేరేది కాదు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? జాగృత అవస్థలో నేను అంటావు, దేహం చూసుకుంటావు, ఈ జగత్తు చూస్తావు, జగత్తులో ఉన్న ఏంటేంటో చూస్తావు. స్వప్నావస్థలో నేను అంటావు, స్వప్నలోకాలన్నీ చూస్తూ ఉంటావు. సుషుప్తి అవస్థలో ఏమీ చూడకుండా ఉంటావు. ఉంటావు, ఉంటావు, ఉంటావు అన్న నువ్వు మాత్రం ఎప్పుడు ఉన్నావు తెలుస్తుందా? జాగృత అవస్థలో నేనున్నాను అంటావు. ఇవన్నీ ఉన్నాయి అంటావు. అంటూ ఉన్నదెవరు? నువ్వో. అవి గాదు. స్వప్నావస్థలో నేనున్నాను అంటావు. ఇవన్నీ ఉన్నాయి అంటావు ఆ స్వప్నలోకాలన్నీ. ఉన్నదెవరు? నువ్వు. అవి గాదు. సుషుప్తి అవస్థలో ఏమీ తెలియట్లేదండి అన్నావు. ఏమీ తెలియట్లేదండి అని చెప్పిందెవరు? నువ్వు. ఈ 3 అవస్థలో ఉన్నది ఒక్కటే. అది నువ్వే. దాన్ని పట్టుకో నువ్వు అవస్థల్ని, అవస్థల్లో కనిపిస్తూ ఉన్న వాటిని, కనిపించని వాటిని గాదు. కనిపిస్తూ ఉన్న వాటినైనా, కనిపించని వాటినైనా తెలుసుకుంటూ ఉన్నదేదున్నదో అది నువ్వో అని ఉపక్రమించి అక్కడి నుంచి మొదలుపెట్టి, శరీర సంబంధ నిందాపూర్వకం శరీరం ఉపాధి వదిలిపెట్టు నువ్వు. ఉపాధి వదిలిపెట్టు. ఆ శరీర సంబంధంతోటి ఉన్నావు గాబట్టే నువ్వు అంత మాత్రమే చూస్తున్నావు. దాన్ని వదిలిపెట్టి ఇవతలికి రా. ఏషః సంప్రసాదః అస్మాత్ శరీరాత్ సముద్ధాయ. ఎవరైతే మొత్తం అన్నీ శాంతించి జాగృతావస్థ అని జాగృతావస్థలో ఉన్న ఈ మొత్తము జగత్తంతా ఉపశమించి, స్వప్నావస్థ అని స్వప్నావస్థలో ఉన్న లోకాలన్నీ ఉపశమించి, సుషుప్తి అవస్థ అని సుషుప్తి అవస్థలో ఏమీ తెలియకపోవడం అన్న కటిక చీకట్లన్నీ ఉపశమించి, మొత్తం అంతా సంప్రసాదమై ఉన్నప్పుడు, ఆ శరీరం నుంచి నువ్వు ఉద్ధాయ ఇంకలే. ఆ శరీర భావంలో నుంచి బయటబడు. శరీర భావంలో నుంచి బయటబడు. అసలు దీని గురించి పెద్ద ప్రాబ్లమ్ ఉంటుంది. ఈ మంత్రాలు చదువుతూ ఉన్న వాళ్ళకి, మనకి ఈ ప్రాబ్లమ్ లేదు. ఎందుకు అంటే మనము మన భాషలన్నీ చదువుకుంటూ వస్తూ ఉన్నాము. సొంతంగా భావన చేస్తూ ఉన్నాము. పురాణాలన్నీ చదువుతూ ఉన్నాము. కాబట్టి మనకు చాలా సులువు. ఈ శరీరం నుంచి లేచి అన్నప్పుడు, ఈ దేహాత్మ భావనను వదిలిపెట్టి ఇంకా యువతలికి రా. ఆ దేహాత్మ భావనను వదిలిపెట్టి అని మనం చాలా ఈజీగా అర్థం చేసుకుంటాం. మనకస్సలు కన్‌ఫ్యూజన్ ఉండదు. కానీ ఎందుకో చాలా మందికి ఇక్కడే ప్రాబ్లమ్ ఉంటుంది. శరీరం నుంచి దాన్నొదిలిపెట్టి బయటికొచ్చి అంటే, యాక్చువల్‌గా ఫిజికల్‌గా శరీరాన్ని వదిలిపెట్టి రావడం అంటే మరణం కదా! ఓన్లీ చనిపోయిన సమయంలో మాత్రమే మనము ఫిజికల్‌గా దేహాన్ని వదిలిపెట్టి బయటికొస్తాం కాబట్టి, అప్పుడు నేనెవరో నాకు తెలుస్తుంది అని వాళ్ళు అర్థం చేసుకొని కన్‌ఫ్యూజ్ అవుతారు. అందుకనే ఇంత దీర్ఘంగా ఈ సూత్రానికి వ్యాఖ్యానం, భాష్యం రాయాల్సొచ్చింది మన గురువుగారికి. అస్మాత్ శరీరాత్ ఈ శరీరం నుంచి సముద్ధాయ సమ్యక్‌గా పూర్తిగా అంటే పైకి వచ్చి మొత్తం అంతా అందులో నుంచి బయటికొచ్చి అంటే శరీరాన్ని వదిలిపెట్టి బయటికి ఎప్పుడొస్తుంది ఆత్మ మరణిస్తేనే గదా! అని వాడు ఆలోచిస్తుంటాడు. కానీ కాదు. శరీరాన్ని వదిలిపెట్టి ఇవతలకి ఎట్లా వస్తాము అంటే దేహ సంబంధమైన భావంలో నుంచి మనం బయటికి రావాలి. దేహాత్మ భావనలో నుంచి బయటికొస్తే, ఆ దేహాన్ని నేను అనుకుంటున్న వ్యామోహంలో నుంచి బయటికి రావడమే తెర తొలగడము. మాయా తెర తొలగడం అంటే ఏమి? ఈ దేహమే ఈ ఉపాధి నేను అనుకుంటూ ఉన్న ఏ మోహమున్నదో అది తొలగడము, మాయ తొలగడము. అప్పుడు చిదంబరం ఇంక రహస్యం గాదు ఓపెన్ విషయము. ఆ కాశీ నేనే, ఆ చిదంబరం నేనే అన్న విషయం అప్పుడు తెలుస్తుంది. ఇంతకా చిదంబరమేమి, ఆ కాశీ ఏమి, పరంజ్యోతి ఏమి నేను. అటువంటి పరంజ్యోతిని, ఆత్మజ్యోతిని ఉపసంపద్య వాడు ఉపసమీపే అక్కడే ఉన్నది. సమీపే దగ్గరలోనే అక్కడే ఉందది. దాన్ని ఆ విధంగా సంపద్య పొందివాడు స్వేన రూపేణ మళ్ళీ ఆ పరంజ్యోతిని పక్కనే ఉంది అంటే వేరేగా గాదు. స్వేన రూపేణ తన స్వరూపంగానే వాడు అభినిష్పద్యతే పొందుతాడు. అటువంటి వాడు ఉత్తమ పురుషుడు. ఎందుకంటే సముద్ధాయలో చేశాడు గదా వాడు. మొత్తమే బయటికొచ్చాడు. దేహ భ్రాంతిలో నుంచి బయటపడ్డాడని అర్థం. ఇతి జీవం ఏవ శరీరాత్ సముద్ధితం ఉత్తమ పురుషం దర్శయతి. ఈ విధంగా ఇంతకి మన వాళ్ళేం జెప్తున్నారు? వాళ్ళకిక్కడ ప్రాబ్లమ్ ఉంది గాబట్టి.
శరీరంలో నుంచి ఇవతలికి వచ్చి వాడు పరంజ్యోతిని తెలుసుకుంటారు అంటే, కాబట్టి జీవుడి గురించే చెప్తున్నారు. శరీరంలో నుంచి బయటికి రావాలి అంటే శరీరంతో ఉన్నవాడెవడు? జీవుడు గదా! కాబట్టి ఇక్కడ చెప్తున్న ఈ ఉత్తమ పురుషుడు జీవుడే అని మన వాళ్ళంటారు. జీవ భావంలో నుంచి బయటికి రమ్మంటే, ఆ దేహంలో నుంచి బయటికి రావడం చేస్తేనే ఇది తెలుస్తుంది అని మనకు ఈ వాక్యం చెప్పింది వేదవాక్యం గాబట్టి, శరీరం ఉన్నది జీవుడే గాబట్టి, ఇక్కడ చెప్తున్నది జీవుడి గురించే అని మన వాళ్ళకర్థమయింది. ఇప్పుడు వీళ్ళని ఇక్కడి నుంచి పైకి హరించాలి. ఉద్ధరణ చెయ్యాలి. తస్మాతస్తి సంభవః జీవే పారమేశ్వరాణం ధర్మాణం. జీవుడికి గూడా పరమేశ్వర సంబంధమైన ధర్మాలన్నీ ఉన్నాయి కాబట్టి, ఇక్కడ చెప్తూ ఉన్నది నువ్వు పరమాత్మ అంటే నేను జీవుడు అంటా. ఎందుకు అంటే జీవుడికి, పరమాత్మకు ఒకటే ధర్మాలున్నాయి. అందుకని నువ్వు పరమాత్మ, పరమాత్మ అంటే కాదు. నీకర్థం గావట్లేదు సిద్ధాంతి. ఇక్కడ చెప్తున్నది జీవుడి గురించి ఎందుకు అంటే ఇక్కడ ఇంత క్లియర్‌గా చెప్పిందా లేదా మనకు వేద మంత్రము? శరీరంలో నుంచి బయటికి రా అన్నది. శరీరం ఉన్నది జీవుడు గాబట్టి ఇక్కడ చెప్తున్నది జీవుడి గురించి. అర్థమైందా? ఇంక కూర్చో అని మన పూర్వపక్షి సిద్ధాంతికి చెప్తూ ఉన్నారు. అతః కాబట్టి దహరహాస్మిన్ అంతరాకాశः ఇతి జీవः ఏవ ఉక్తः ఇతి చేత్ కశ్చిత్ బ్రూయాత్. కాబట్టి ఈ దహరం అన్న ఆకాశం ఏదున్నదో లోపల అని చెప్తూ ఉన్నది జీవుడి గురించే అని అంటాను. నువ్వేమంటావు? అని ఎవరైనా అనొచ్చు. ఎవరైనా అనొచ్చు. దీనికి సరిగ్గా అర్థం తెలియలేదనుకోండి. అస్మాత్ శరీరాత్ సముద్ధాయ అప్పుడు వాడు పరంజ్యోతిని ఉపసంపద్య దాంతో స్వరూపంలో ఉంటాడు అని చెప్తే, శరీరంలో నుంచి బయటికి రావాలంటే మరి జీవుడు కావాలి కదా! అందుకని ఇక్కడ చెప్తున్నది జీవుడి గురించే అని అనిపించడము ఎవరికైనా అనిపించొచ్చు. జాగ్రత్తగా అర్థం తెలుసుకోలేని వాళ్ళకు. అటువంటి వాళ్ళకి మనం జవాబు చెప్పవలసి ఉంటుంది కాబట్టి చెప్పుకుంటున్నాము. తంప్రతి అటువంటి వాడికి బ్రూయాత్ ఈ విధంగా చెప్పాలి. ఒరేయ్! నువ్వు పక్కన విషయం చూడట్లేదు. ఆవిర్భూత స్వరూపః తు ఇతి. అక్కడ స్వరూపావిర్భావం జరుగుతూ ఉన్నదా? లేదా? స్వరూపావిర్భావం జరుగుతూ ఉన్నది. ఆవిర్భావము అంటే బయటబడి ప్రకాశిస్తూ తెలియడము కదా! ఆవిర్భూతము అన్నప్పుడు దాన్ని విడదీస్తే ఆవిహి. ఆవిహి అన్నదానికి అర్థం ప్రకాశం. ఆవిహిభూతం అంటే ప్రకాశ స్వరూపము. పరంజ్యోతి. ఆత్మ ప్రకాశము. అది స్వరూపంగా తెలుస్తుంది అని అక్కడ జెప్పారు. ఆవిర్భూత స్వరూపం అని జెప్తూ ఉంటే నువ్వు జీవుడని ఎట్లా అంటావు? జీవుడికి మాయ కప్పుకుని ఉన్నది గదా! అని దానికి జవాబు. ఇక్కడ తు అన్నారు గదా! ఆవిర్భూత స్వరూపః తు అన్నారు. తు అంటే తు శబ్దః పూర్వపక్ష వ్యావృత్యర్థః. పూర్వపక్షం చెప్పిన దాన్ని ఆ ఆర్గ్యుమెంట్‌ని వ్యావృత్తి నిరాకరిస్తూ ఉన్నారు అని అర్థం. తు అంటే కాదు అని అర్థం. న ఉత్తరస్మాదపి వాక్యాతిహ జీవస్య ఆశంకా సంభవతీతి అర్థః. తర్వాత చెప్పిన వేదవాక్యాలతో కూడా ఇక్కడ జీవుడు అన్న అనుమానము సంభవతి కలిగేందుకు అవకాశం లేదు. అసంభవం అని అర్థం అని మన సిద్ధాంతి చెప్పారు. కస్మాత్ ఎందుకని అని మన పూర్వపక్షి ప్రశ్న. యతః తత్రాపి ఆవిర్భూత స్వరూపః జీవః వివక్ష్యతే. ఎందుకంటే అక్కడ గూడా ఆవిర్భూత స్వరూపము జీవము చెప్పబడుతూ ఉన్నది. జీవుడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు అని చెప్తున్నారు. జీవుడు ఆత్మస్వరూపం తెలుసుకుంటే వాడు ఇంక జీవుడుగా ఎందుకుంటాడు? వాడు అందులో నుంచి బయటకొచ్చేసిన తర్వాత. జీవభావంలో నుంచి బయటకొచ్చాక వాడు జీవుడెందుకవుతాడు? ఆవిర్భూతం స్వరూపమస్య ఇతి ఆవిర్భూత స్వరూపః. ఏదైతే ప్రకాశ రూపమైన స్వరూపం ఉన్నదో దాన్ని ఆవిర్భూత స్వరూపం అంటారు. భూతపూర్వ గత్యా జీవవచనం. స్వరూపః అన్నారు గదా! స్వరూపం అనొచ్చు. ఇప్పుడు ఒకవేళ అది ఆత్మ పరబ్రహ్మమైతే నపుంసకలింగంలో ఉండాలి. ఇక్కడ స్వరూపః అనుకుంటూ, ఆకాశః అనుకుంటూ, దహరః అనుకుంటూ దాన్ని పుంలింగంలో ఎందుకు చూపించారంటే భూతపూర్వ గత్యా ఇంతకుముందు జీవుడు, ఇప్పుడు ఆత్మ అయ్యాడు కాబట్టి ఇంక దాన్నే కంటిన్యూ చేస్తూ నపుంసకలింగాన్ని బదులు
పుంలింగాన్ని వాడారు గానీ అదొక పెద్ద విషయం గాదు. ఏతదుక్తం భవతి అసలక్కడ చెప్తున్న విషయాన్ని ఫోకస్ చేద్దాం. యః ఏషః అక్షిణీ ఇతి అక్షిలక్షితం ద్రష్టారం నిర్దేశ్య ఉదరశరావ బ్రాహ్మణేన ఏనం శరీర ఆత్మతయా ఉద్ధాప్య ఏతం తు ఏవ తే ఇతి పునః పునః తం ఏవ వ్యాఖ్యాయత్వేన ఆకృష్య స్వప్న సుషుప్తి ఉపన్యాసక్రమేణ పరంజ్యోతిః ఉపసంపద్య స్వేన రూపేణ అభినిష్పద్యతే ఇతి యతస్య పారమార్థికం స్వరూపం పరం బ్రహ్మ తద్రూపతయా ఏవ ఏనం జీవం వ్యాచష్టే న జైవేన రూపేణ. ఏతదుక్తం అక్కడేం చెప్పారు అక్కడ వేదవాక్యాల్లో మనకు? యః ఏషః అక్షిణీ ఇతి అక్షిలక్షితం ముందు కన్ను చూపించి కంట్లో ఉన్న పురుషుడెవరున్నాడో అని ఆ కంటిని చూపిస్తే కంటి గుడ్డును కంటి గుడ్డు మీద పడ్డ ఏదో రూపాన్ని వాటన్నింటినీ చూడకు. అందులో ఆ దర్శన శక్తితో ఉన్న ద్రష్ట ఎవరున్నాడు? ఎవడు చూస్తున్నాడు ఇదంతా? ఈ కంటితో చూస్తున్న వాడెవడు? కంటి గుడ్డు చూస్తుందా? కాదు గదా! ఆ కంట్లో చూసే శక్తి కలిగి ఉన్న ఏ ద్రష్ట ఉన్నాడో వాడు ఆత్మ అని నిర్దేశించి, ఆదేశించి, ఉపదేశం చేసి ఉదశరావం శరావము అంటే పాత్ర ఏదైనా. ఏదో మూకుడు లాంటి పాత్ర. ఉదశరావం అంటే నీటితో నిండిన పాత్ర, జలపాత్ర. నీళ్లతో నిండిన ఏదో ఒక పాత్రను చూపించి, ఇందులో చూడండి అంటే వాళ్ళు చూసారు. వాళ్ళ ముఖం కనిపించింది. అది నువ్వే అని చెప్పారు. అది నేనే అనుకోని మన విరోచనుడు అర్థమైందని లేచి వెళ్ళిపోయాడు కానీ, ఈయనకు అనుమానం వచ్చింది గాబట్టే మళ్ళీ చెప్తూ ఉన్న ఏ ప్రకరణం ఉన్నదో ఆ బ్రాహ్మణ వాక్యాల్లో ఏనం దాన్నే ఆ ఆత్మ ఏదున్నదో దాన్నే శరీరాత్మతయా ఉద్ధాప్య ఆ దేహాత్మ భావన నుంచి పైకి లేపి, ఆ దేహమే నేను అని నువ్వు అనుకోకో. ఆ దేహము అంత మాత్రమే నువ్వు గాదు. అది నువ్వు గాదు. దాంతో నీకేమి? అందులో ఉన్నదేదున్నదో అది నువ్వో అని అందులో నుంచి బయటికి తీసి, దేహాత్మ భావన నుంచి బయటికి తీసి ఉద్ధాప్య ఏతం తు ఏవ తే ఇతి పునః తం ఏవ వ్యాఖ్యేయత్వేన ఆకృష్య మాటికి ఇది అని చూపిస్తూ, దాన్నే వ్యాఖ్యానిస్తూ, ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఆకృష్య అంటే లాక్కుని పోతూ, ముందుకు తీసుకుని పోతూ ఎంతవరకొచ్చాం మనము జాగ్రత్త అవస్థలో? ఆ జలపాత్రలో మన ముఖం చూసుకొని అది మనమని తెలుసుకున్నాము. తర్వాత కన్ను చూసుకొని అందులో ఉన్నది మనమని తెలుసుకున్నాము. ఇప్పుడు జాగ్రత్త అవస్థ అయిపోయింది కాబట్టి స్వప్నావస్థ. అదయిపోయాక సుషుప్తావస్థ. ఇట్లా ఉపన్యాసాన్ని క్రమంగా ముందుకు తీసుకుని వెళ్తూ, పరంజ్యోతిని వాడు ఉపసంపద్య పొంది ఎప్పుడైతే ఈ దేహాదులన్న ఉపాధులను మొత్తాన్ని వదిలిపెట్టి, అందులో నుంచి ఆ దేహ భావనలో నుంచి, దేహాత్మ భావనలో నుంచి వాడు బయటికొచ్చాడంటే, ఆ సమయంలో ఆ స్థితిలో వాడు పరంజ్యోతిని ఉపసంపద్య అక్కడే పొంది, స్వేన రూపేణ వాడి స్వరూపంగానే వాణ్ణి వాడు అభినిష్పద్యతే పొందుతాడు ఇతి అని యదస్య పారమార్థికం స్వరూపం పరం బ్రహ్మ పరమార్థతత్వమైన తన రూపము తన స్వరూపమేదున్నదో దాన్నే పరబ్రహ్మగా తద్రూపతయా ఏవ అదే నువ్వో అని చెప్తూ ఏనం జీవం వ్యాచేష్టే న జైవేన రూపేణ జీవంతో ఉన్న దేహాన్ని చూపించి కాదు పారమార్థికంగా ఉన్న స్వరూపాన్ని పరబ్రహ్మగా అది నువ్వే అని చూపిస్తూ నేర్పిస్తూ ఉన్న ప్రకరణం అది. దేహాన్ని చూపిస్తూ ఇది నువ్వని చెప్తూ ఉన్నది గాదు. యత్ పరంజ్యోతిః ఉపసంపత్తవ్యం శృతం తత్పరం బ్రహ్మ. పరంజ్యోతి ఏదున్నదో దాన్ని నువ్వు పొందవలసి ఉన్నది అని చెప్తూ ఉన్నది. మనం వింటూ ఉన్నాం గదా! అదేంటి ఇంతకి అంటే పరంబ్రహ్మ. పరంజ్యోతి అంటే పరంబ్రహ్మ. తచ్చ అపహత పాప్మత్వాది ధర్మకం తదేవ చ జీవస్య పారమార్థికం స్వరూపం తత్వమసి ఇత్యాది శాస్త్రేభ్యః నా ఇతర ఉపాధి కల్పితం. అక్కడ చెప్పబడుతూ ఉన్న అపహత పాప్మత్వాది ధర్మాలతో ఉన్న ఏ తత్వం ఉన్నదో అది జీవుడి యొక్క పరమార్థ స్వరూపం అది. అపహత పాప్మత్వాదులతో చూపిస్తున్న ఏ గుణాలున్నాయో
అవన్నీ జీవుడి యొక్క స్వరూపం, లక్షణాలవన్నీ. దాన్నే తత్ త్వమసి. ఇప్పుడు నువ్వు జీవుడంటే ఎవరనుకుంటున్నావో, జీవుడంటే దేహం చూసి నేననుకుంటున్నావు కాదు. జీవుడు అంటే ప్రాణంతో ఉన్న దేహం అంటావు కాదు. జీవుడు అంటే అవయవాలన్నీ పనిచేస్తున్న ప్రాణంతో ఉన్న దేహం అనుకుంటున్నావు కాదు. జీవుడు అంటే దేహంతోటి, ఉపాధులతోటి సంబంధం లేదు. అందులో నుంచి బయటికి రా అసలా భావనలో నుంచి. జీవుడు అనగానే జన్మ తీసుకున్నవాడు కాబట్టి దేహము. అంటే వాడు జన్మించి ఉన్నాడు అన్నదానికి గుర్తు ప్రాణం గాబట్టి వాడు ప్రాణంతో ఉన్న దేహము. లేదా ఇంద్రియాలన్నీ అవయవాలు పనిచేస్తుంటే వాడిని మనిషి అంటారు గాబట్టి, ఇంద్రియాలతో కూడి ఉన్న ప్రాణంతో ఉన్న దేహము కాదు. ఈ ఆలోచన నుంచి నువ్వు బయటికి రా. శరీరాత్ శరీరం నుంచి నువ్వు పూర్తిగా బయటికి రా అంటే ఏం అర్థము? ఈ భావనలో నుంచి ఇదే నేనన్న భావనలోంచి బయటికి రా. ఇంక మిగిలిందేమి? పరమార్థంగా నీ స్వరూపం ఏదున్నదో అది. తత్ త్వమసి అది నువ్వే అయి ఉన్నావు అని శాస్త్రాలన్నీ చెప్తూ ఉన్నాయి. ఉపాధులు కల్పించబడ్డ ఉపాధులను చూపించి ఇది నువ్వని చెప్పట్లేదక్కడ. యావదేవ హి స్థాణౌ ఇవ పురుష బుద్ధిం ద్వైత లక్షణాం అవిద్యాం నిర్వర్తయన్ కూటస్థ నిత్య దృక్స్వరూపమాత్మానం అహం బ్రహ్మాస్మి ఇతి నా ప్రతిపద్యతే తావత్ జీవస్య జీవత్వం. ఈ జీవుడికి ఆ జీవభావం ఎంతవరకు ఉంటుందంటే, యావదేవ ఎంతవరకైతే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అక్కడ ఎదురుగా కొంత దూరంలో ఒక స్థాణువు ఉన్నదనుకోండి. ఒక చెట్టు ఏదో మోడు ఉన్నదనుకోండి. దాన్ని చూసి అది మనిషో ఏమో అని మనకు భ్రాంతి కలగొచ్చు. అయితే దాని స్వరూప జ్ఞానం మనకు కలిగిందనుకోండి ప్రమాణాలతో. అది మనిషి గాదు, అది చెట్టు అని మనకు తెలిస్తే వెంటనే అది మనిషి అన్న అసత్ జ్ఞానం తొలగి చెట్టని తెలుస్తుంది. అది మళ్ళీ కొత్తగా చెట్టుగా మారవలసిన పని లేదు. దాని మీద అనవసరంగా బుద్ధి ఆరోపించిన అధ్యారోపం ఉన్నది మనిషో ఏమో అని. బుద్ధి అన్యాయంగా ఇది మనిషి అని ఇంకా లేనిది ఒకదాన్ని అధ్యారోపణ చేసింది. ఆ అధ్యారోపణ చేసిన ఆలోచనను తీసేసావనుకో, నీ బుద్ధి చేసిన అధ్యారోపాన్ని నువ్వు తీసేసావనుకో, దాంతో అక్కడేముంది ఎప్పుడూ ఉండే చెట్టు, ఎప్పుడూ ఉండే చెట్టులాగానే అట్లానే ఉంటుంది. అట్లానే ఇప్పుడు గూడా పురుష బుద్ధి ఒక చెట్టుని చూసి వీడు మనిషి అన్న ఆలోచన బుద్ధి ఏదున్నదో అది ద్వైత లక్షణము. అది అవిద్య వల్ల కలుగుతూ ఉంది. దాన్ని ఒకవేళ తొలగించావనుకో జ్ఞానంతో, అది మనిషి గాదు చెట్టు అనగానే, ఇంక ఈ ద్వైత బుద్ధి వేరేది ఇంకేదో అయ్యుండొచ్చు అన్న అజ్ఞానం పోయి, లేదా చెట్టే అన్న జ్ఞానము, సుజ్ఞానం కలుగుతుంది గదా! కొత్తగా కలిగేది లేదు ఆ చెట్టు అక్కడ. అదెప్పుడో అక్కడుంది. నీ బుద్ధికి కలిగిన దోషమిది. అట్లానే నువ్వు జీవుడు అనగానే బాడీని చూసి ఇదే అనుకుంటున్నావు కాదు. ఇది ఉపాధి. ఇది కల్పించబడ్డది. అధ్యారోపమది. చెట్టుని చూసి మనిషి అనుకున్నట్టు దేహాన్ని చూసి జీవుడు అంటున్నావు. అది ఆత్మ అంటున్నావు కాదు. ఇంతకదేమి ఆ జీవభావంలో నుంచి నువ్వు బయటికి రా. ఈ దేహం నేనన్న భావనలో నుంచి బయటికి రా. నువ్వేమున్నావో నీకే తెలుస్తుంది. ఇంక అప్పుడు కొత్తగా నువ్వు రావాల్సింది లేదు. నిన్ను కొత్తగా నువ్వు పట్టుకోవాల్సింది లేదు. పైన నిన్ను పట్టుకుని ఉన్న ఈ అజ్ఞానపు తెరను తొలగించు. అది చిదంబర రహస్యం. నివర్తయన్నట్లా ఒకవేళ దాన్ని నువ్వు నివర్తించావంటే, తొలగించావంటే. కూటస్థ నిత్యం ఎప్పుడూ మార్పులేని నిత్యమైన దృక్స్వరూపం, చిత్స్వరూపమై ఉన్నదేదున్నదో, సత్ చిత్ అయి ఉన్న ఆత్మానం నీ స్వరూపాన్ని అహం బ్రహ్మాస్మి ఇతి నేను పరబ్రహ్మమై ఉన్నాను అని తెలుసుకోవచ్చు. అది ఒకవేళ తొలగలేదనుకోండి, ఈ ద్వైత భావం తొలగలేదు, అవిద్య తొలగలేదు, అజ్ఞానం అట్లానే ఉన్నది అంటే, అదే నేను అన్న భావన, ఆ జీవ భావన తొలగదు. ఎంతవరకైతే ఆ అజ్ఞానం అవిద్య చేత కల్పించిన ఉపాధిని చూసి, ఇది నేను అన్న భావన ఉంటుందో అంతవరకు ఈ జీవభావం ఉంటుంది. ఎప్పుడైతే అది తొలుగుతుందో, ఇది గూడా లేకుండా పోతుంది. యదా తు దేహేంద్రియ మనోబుద్ధి సంఘాతాత్ వృద్ధాప్య శృత్యా ప్రతిబోధ్యతే నా అసి త్వం దేహేంద్రియ మనోబుద్ధి సంఘాతః నా అసి సంసారి కిం తర్హి
తద్యత్ సత్యం స ఆత్మ చైతన్యమాత్రః త్వమసీతి తదా కూటస్థ నిత్య దృక్స్వరూపం ఆత్మానం ప్రతిబుధ్య అస్మాత్ శరీరాత్ అస్మాత్ శరీరాది అభిమానాత్ సముత్తిష్టన్ సహ ఏవ కూటస్థ నిత్య దృక్స్వరూపః ఆత్మా భవతి. యదా తు ఎప్పుడైతే ఈ దేహము, అందులో ఉన్న ఇంద్రియాలు, ఏదో మనసు, ఏదో బుద్ధి మొదలైన సంఘాతము, ఈ కుప్ప ఉన్నది గదా! ఈ కుప్పలో నుంచి నువ్వు వృద్ధాప్య బయటికొచ్చి నిన్ను బయటికి తెచ్చి, శృతిని పెట్టి, వేదోపనిషత్తులను అక్కడ చూపించి నీకు శృతి ప్రమాణంతోటే ప్రతిబోధ్యతే నేర్పిస్తే ఏమని నేర్పించాలి? త్వం దేహేంద్రియ మనోబుద్ధి సంఘాతః న అసి. నువ్వు ఈ దేహము, అందులో ఇంద్రియాలు, మనసు, బుద్ధి మొదలైన ఈ సమూహమంతా ఉన్నది గదా! ఈ కుప్ప. ఈ కుప్పను నువ్వనుకుంటున్నావు. కాదు. నా అసి. అది నువ్వై లేవు. కాదు. నా అసి సంసారి. ఈ సంసారంలో ఈ జీవన యాత్ర సాగిస్తూ ఉన్నది నువ్వు గాదు. నీకు సంబంధం లేదు. అంటే కిం తర్హి మరేంటి నేను? ఏంటి నువ్వంటే? యత్ సత్యం తత్. ఏదైతే సత్యమై ఉన్నదో అది నువ్వు. సహ ఆత్మ, అది ఆత్మ. చైతన్య మాత్రం అది. ఇంతకి అదేంటి తత్? త్వమసి నువ్వే. యత్ సత్యం, ఏదైతే సత్యమో అది ఆత్మ, అది చైతన్య మాత్రం. తత్ అది త్వమసి నువ్వే అయి ఉన్నావు. ఇతి అని ఎవరైనా మనల్ని మేల్కొల్పి, వృద్ధాప్య అంటే మేల్కోవడం అని అర్థం. అసలు ఇంకా సులువు. ఎప్పుడైతే శరీరాత్ సముత్థాప్య అన్నప్పుడు శరీరంలో నుంచి వాడు పూర్తిగా బయటికొచ్చాడు అంటే ఏంటి? మెలుకున్నాడు అంటే. ఆ కలలో నుంచి, ఇది కల్పన గదా! ఇవన్నీ కల్పించబడ్డ విషయాలు. ఈ జగత్తయినా సరే, ఆ స్వప్నమైనా సరే, ఇంకేంటైనా సరే కల్పించబడ్డ ఉపాధులు. ఈ కల్పించబడ్డ కల్పనల్లో నుంచి నువ్వు మెలకువ తెచ్చుకున్నావనుకో, మేల్కొన్నావనుకో, అదెట్లా జరుగుతుంది? ఆ మేల్కోవడము శృతి ప్రమాణాన్ని అనుసరించి నువ్వు వివేక జ్ఞానంతో సాధించవలసి ఉంది. దానికి బోధ కావాలి. జ్ఞానం కలిగితే నువ్వు ఎప్పుడైతే మేల్కుంటావో, అట్లా నిన్ను మేల్కొల్పి అది నువ్వు గాదురా, దేహేంద్రియాల గ్రూప్‌ని చూసుకొని నేనంటున్నావు. అది గాదు. ఈ సంసారంలో ఉండి దాన్ని నడిపిస్తుంది నువ్వు గాదు. నీకు సంబంధం లేదు. ఏదైతే సత్యమై ఉన్నదో అది ఆత్మ, అది చైతన్య మాత్రం, అది నువ్వో అని నేర్పిస్తే తదా అప్పుడు వాడికి మేల్కున్నాడంటే కూటస్థ నిత్య దృక్స్వరూపం ఆత్మానం ప్రతిబుధ్య. తను దేహేంద్రియ మనోబుద్ధి సంఘాతం గాదు. తను కూటస్థ నిత్యుడు, దృక్స్వరూపుడు, సత్యము, నిత్యము, సత్, చిత్ అని ఆత్మానం తనను తాను ప్రతిబుధ్య తెలుసుకుని, అస్మాత్ శరీరాది అభిమానాత్, ఈ శరీరము, అందులో ఇంద్రియాలు, అదిగో ప్రాణాలు అన్న ఈ అభిమానాల్లో నుంచి వాడు సముత్తిష్టన్, సమ్యక్‌గా ఉత్తిష్టన్, పైకి లేచి మేలుకుని, సహ ఏవ వాడే కూటస్థ నిత్య దృక్స్వరూపః ఆత్మా భవతి. వాడే కూటస్థ నిత్య దృక్స్వరూపము. మళ్ళీ కొత్తగా ఎక్కడి నుంచో రావాల్సింది లేదు. వాడు పోయి తెచ్చుకునేది లేదు. దాన్నెవరో తయారు చేసి ఇచ్చేది లేదు. కొత్తగా పుట్టించేది లేదు. దాన్ని బాగు చేసుకొని వాడుకునేది లేదు. దానికి ఏమీ చేయక్కర్లేదు. పైన అజ్ఞానమన్న తెర ఉన్నది. దాన్ని తొలగిస్తే ఉన్నది నువ్వే. ఆ తెర తొలగించడం కోసమే మన శృతులు మనకు ఉపకారం చేస్తాయి. ఆ తెర తొలగించుకోవడమే మేలుకోవడము. ఆ నిద్రలో నుంచి, మాయా తెర అంటే నిద్ర. ఆ నిద్రలో ఉన్నాం మనమిప్పుడు. దాంట్లో నుంచి మేలుకున్నామంటే నా స్వరూపంలో నేనుంటాను. సహ యహః వై తత్ పరమం బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతీతి. మన ముండకోపనిషత్తు ఏం చెప్పింది? ఎవరైతే ఆ పరంబ్రహ్మను తెలుసుకుంటాడో వాడే బ్రహ్మమై ఉంటాడు. తదేవ చాస్య పారమార్థికం స్వరూపం యేన శరీరాత్ సముద్ధాయ స్వేన రూపేణ అభినిష్పద్యతే. తదేవ చాస్య, అదే వాడి యొక్క పారమార్థికమైన స్వరూపం.
ఎట్లా తెలుస్తుందంటే ఏదైతే శరీరాత్ సముద్ధాయ వాడు ఆ శరీరంలో నుంచి, ఆ జీవభావంలో నుంచి, ఆ దేహాత్మ భావంలో నుంచి, దేహాది అభిమానాల్లో నుంచి వాడు పూర్తిగా మేల్కున్నాడంటే, బయటపడ్డాడంటే, స్వేన రూపేణ అభినిష్పద్యతే వాణ్ణి వాడు స్వరూపంగానే తెలుసుకుంటాడు అని ఇంత దూరం చెప్తే, మన పూర్వపక్షి ఇంకా దానికన్నా పెద్ద ప్రశ్న ఇంత దూరం ఒక ప్రశ్న వేశారు. ఒక పారాగ్రాఫ్ ప్రశ్న వేశారు. ఆ ప్రశ్న మొత్తం ఒకటే. ఎంత పెద్ద ప్రశ్నైనా దాంట్లో ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినా క్వెషన్ ఒకటే. శరీరాత్ వాడు బయటపడాలి అని చెప్తే, ఎట్లా పడడము? శరీరంలో నుంచి బయటపడాలంటే చావడం గదా! మరి బ్రతికున్నప్పుడు గూడా వాడు ఆత్మస్వరూపమే గదా! చనిపోయిన తర్వాత వాడికి ఆత్మస్వరూపం తెలుస్తుంది అంటే, బ్రతికుండగా వాడు ఆత్మస్వరూపమై ఉండడం అన్నది చెడిపోదా? అని ఈ రకంగా తిరిగేసి, మరలేసి అదే ప్రశ్న అడుగుతారు. ముందు ప్రశ్న చూద్దాం. తర్వాత జవాబు చూద్దాం. కథం పునః స్వంచ రూపం స్వేనైవ నిష్పద్యతే ఇతి సంభవతి కూటస్థనిత్యస్య. మళ్ళీ ఇదెట్లా జరుగుతుందండి? తన స్వరూపాన్ని వాడే పొందుతాడు అంటే, ఆ కూటస్థ నిత్యుడు అదెట్లా సంభవతి? కథం సంభవతి? కూటస్థ నిత్యమైన వాడు, ఎప్పుడూ మార్పు లేకుండా నిత్యమై ఉన్నవాడు, వాడిని వాడు తెలుసుకుంటాడంటే, వాడిని వాడు తెలుసుకోవడం ఏంటండి? అదెట్లా జరుగుతుంది? ఎట్లా సంభవిస్తుంది? ఇప్పుడు సువర్ణాదీనాం తు ద్రవ్యాంతర సంపర్కాత్ అభిభూత స్వరూపాణం అనభివ్యక్త అసాధారణ విశేషాణం క్షార ప్రక్షేపాదిభిః శోధ్యమానానాం స్వరూపేణ అభినిష్పత్తిః స్యాత్. ఏదో ఒక బంగారం ఉందనుకోండి. అందులో ఏదో ద్రవ్యాంతరము, వేరే ద్రవ్యము, రాగ్యో, వెండో, ఇత్తడో కలిపారనుకోండి. ఆ సంపర్కంతోటి దీని స్వరూపం కొంచెం మారిపోవచ్చు. దాని స్వరూపం ఉన్నది ఉన్నట్టు యథార్థంగా అభివ్యక్తం కాకపోవచ్చు. అటువంటప్పుడు మనం ఏం చేస్తామంటే క్షార ప్రక్షేపాదిభిః ఏదో కెమికల్స్‌లో పడేస్తాం దాన్ని. బంగారు ఉంగరంలో లేదా బంగారపు ముద్దలో ఏదైనా కొంచెం వేరేవన్నీ కలిసాయనుకోండి ఇంప్యూరిటీస్. అప్పుడేం జేస్తాము? ఏదో కెమికల్స్ వేసి వాటిని శుద్ధి చేస్తాము. అట్లా శోధ్యమానానాం శుద్ధి చేస్తే దాని స్వరూపం కంప్లీట్‌గా అదేంటో తెలుస్తుంది కదా! అట్లా క్లీనప్ చేసుకోవాలి అంటే ఇదేమైనా అశుద్ధైన పదార్థమా? ఆత్మతత్వము? కాదు గదా! తథా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను విను. నక్షత్రాదీనాం అహని అభిభూత ప్రకాశానాం అభిభావక వియోగే రాత్రౌ స్వరూపేణ అభినిష్పత్తిః స్యాత్. ఏదో పగటిపూట బాగా ప్రకాశం ఉండేసరికి సూర్యప్రకాశం నక్షత్రాలన్నీ కనిపించకుండా మరుగున పడి ఉంటాయి. అయితే అది వియోగమయ్యి ఆ ప్రకాశం నశించి రాత్రయిందంటే ఆ చీకట్లో మళ్ళీ నక్షత్రాల స్వరూపం మళ్ళీ కనిపిస్తుంది గదా బయటపడి. అట్లా ఇక్కడ కనిపించాలి అంటే దీన్ని కప్పేసేదేదండి? ఆత్మని కప్పేసేదేది? నత్తు తథా ఆత్మ చైతన్య జ్యోతిషః నిత్యస్య కేనచిత్ అభిభవః సంభవతి అసంసర్గిత్వాత్ వ్యోమ్నః ఇవ. ఆ చైతన్య జ్యోతి గదండీ అది. ఆత్మజ్యోతి, పరంజ్యోతి. అది నిత్యమై ఉంటుంది. అది దేనితోటైనా సరే కప్పివేయబడడం అన్నది ఉంటుందా? వ్యోమ్నః ఇవ ఆకాశంలాగా దేనికి తగులుకోకుండా ఉంటుందే అది. దాన్ని కప్పేసేదేది? దాంట్లో ఇంప్యూరిటీ కల్పించేదేది? పైగా అట్లా ఉన్నాయి అంటే దృష్ట విరోధాత్ చ ప్రమాణాలు గూడా చెడిపోతాయి గదా! దృష్టి, శృతి, మతి, విజ్ఞాతయః హి జీవస్య స్వరూపం. తచ్చ శరీరాత్ అసముద్దితస్యాపి జీవస్య సదా నిష్పన్నం ఏవ దృశ్యతే. జీవుడి స్వరూపమేమండి? చూస్తూ ఉండడం, వింటూ ఉండడం, ఆలోచిస్తూ ఉండడం, తెలుసుకుంటూ ఉండడం కదా! వాడేదో చూస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు, తెలుసుకుంటుంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. అది వాడి స్వరూపం. వాడు శరీరంలో నుంచి పూర్తిగా బయటికి రావాలి. అప్పుడు వాడికి ఏంటో తెలుస్తుంది అంటే తచ్చ శరీరాత్ ఒకవేళ వాడు అసముత్థితస్యాపి బయటికి రాలేదనుకోండి. ఆ జీవుడు ఆ దేహంలో నుంచి బయటికి రాలేదనుకోండి. అయినా గూడా వాడికి నేను అని తెలుస్తూనే ఉన్నది కదా!
ఆ శరీరంలో నుంచి బయటకొస్తేనే వాడెవడో వాడికి తెలుస్తుంది అని మన ఉపనిషత్ మంత్రం చాలా బాగుంది గానీ, ఆ శరీరంలో నుంచి వాడు బయటికి రాక్కర్లేదు. వాడు చచ్చిపోక్కర్లేదు. జీవస్య బ్రతికే ఉండగానే సదా ఎప్పుడూ నేను, నేను, నేను అని వాడికి తెలుస్తూనే ఉన్నది గదండీ! మధ్యలో ఎందుకిది ఇట్లా చెప్పింది? శరీరాత్ అసముద్దితస్య అని చెప్పిందెందుకు? ఏం అర్థం గాకుండా ఉన్నది అది వేదవాక్యం. పైగా సర్వః హి జీవః పశ్యన్ శృణ్వన్ మన్మానః విజానన్ వ్యవహరతి గదా! జీవులన్నీ గూడా పొద్దస్తమానము ఏదో చూస్తుంటాయి, ఏదో వింటుంటాయి, ఏదో ఆలోచిస్తుంటాయి, ఏదో తెలుసుకుంటూ ఉంటాయి. అదే వ్యవహారాలతో ఉంటాయి. జీవస్వరూపం అంటే ఏమి? తెలుసుకుంటూ ఉండడం, వింటూ ఉండడం, ఆలోచిస్తుండడం, ఏదో చూస్తూ ఉండడం. ఇప్పుడు బతికుండగానే మొత్తం జీవులన్నీ చేస్తాయి గదండీ! ఎక్సెప్షన్ లేకుండా. అట్లాంటప్పుడు అందులో నుంచి బయటకొస్తేనే తెలుస్తుంది వాడి స్వరూపం వాడికంటే. అన్యథా వ్యవహార అనుపపత్తేహే ఒకవేళ పొద్దస్తమానం వాడు జీవించి ఉంటేనే ఇవన్నీ చేయగలడు. లేకపోతే వ్యవహారాలుంటాయేంటి? తచ్చేత్ శరీరాత్ సముద్ధితస్య నిష్పద్యేత ప్రాక్ సముద్ధానాత్ దృష్టః వ్యవహారః విరుధ్యత. శరీరంలో నుంచి వాడు మొత్తమే బయటికొస్తేనే వాడికి ఆత్మతత్వం తెలుస్తుంది అన్న పక్షంలో, వాడు అందులోకి రాకన్నా ముందు గూడా ఇవన్నీ వ్యవహారాలు వాడు నడిపిస్తూ ఉండడం తెలుస్తూనే ఉన్నది. లేకపోతే విరోధమైపోతుంది గదా! కుదరదు గదా! అతహ కాబట్టి మా ప్రశ్న ఏమంటే అసలేం చెప్తుందండి ఆ వేదవాక్యము సిద్ధాంతి గారు? మీతో వాదన తర్వాత జేస్తాను. ముందసల ఆ వేదవాక్యానికి అర్థం చెప్పండి సరిగ్గా. అదేం చెప్తుందో అర్థమే గావట్లేదు. అతః కిమాత్మకం ఇదం శరీరాత్ సముద్ధానం. అతః కాబట్టి మా ప్రశ్న ఏంటంటే, శరీరాత్ సముద్ధానం శరీరంలో నుంచి పూర్తిగా బయటికొచ్చి అన్నది గదా! అంటే దాని అర్థమేమండి అసలు? అంటే అర్థమేమి? అసలట్లా నిజంగా శరీరంలో నుంచి పూర్తిగా బయటికొస్తేనే తెలుస్తుంది అంటే, శరీరంలో ఉండగా కూడా నేను, నేను, నేనని తెలుస్తూనే ఉన్నది గదా! పైగా జీవస్వరూపమేమి? తెలుసుకుంటూ ఉండడం. చూస్తూ, వింటూ, ఆలోచిస్తూ, తెలుసుకుంటూ ఉండడం. వాడు బ్రతికుండగా కూడా చేస్తూనే ఉన్నాడు గదండీ! చనిపోతే మళ్ళీ కుదరను గూడా కుదరదు పైగా. అందుకని అదేం జెప్తుందో దానికైనా అర్థమైతుందా వేద మంత్రానికి? అంటే ఏం అర్థము? శరీరాత్ సముద్ధానం అంటే? ఇంకొక ప్రశ్న ఉన్నది. కిమాత్మికా వా స్వరూపేణ అభినిష్పత్తిః ఇతి. స్వరూపాన్ని పొందడం అంటే ఏమండి? శరీరంలో నుంచి పూర్తిగా బయటికి రావడం అంటే ఏమి? స్వరూపాన్ని పొందడం అంటే ఏమి? ఇది వేదవాక్యం ఇంత చదివి, ఇన్ని సూత్రాలుగా ఇంత వాదించిన తర్వాత ఫండమెంటల్ క్వెషన్స్ ఇప్పుడు కలుగుతున్నాయి మాకు. అంటే ఏంటో ముందు అర్థం చెప్పండి అని ప్రశ్న వేశారు. దానికి మన సిద్ధాంతి జవాబు చెప్తున్నారు. అత్ర ఉచ్యతే చెప్తాను. మంచి ప్రశ్న వేశావు ఇంతసేపటికైనా సరే. ప్రాక్ వివేక విజ్ఞాన ఉత్పత్తేః శరీర ఇంద్రియ మనోబుద్ధి విషయ వేదన ఉపాధిభిః అవివిక్తం ఇవ జీవస్య దృష్టి ఆది జ్యోతిస్వరూపం భవతి. వివేక విజ్ఞానము ఉత్పత్తి కలిగే కన్నా ముందు వాడేమనుకుంటాడు, వాడికి వివేక జ్ఞానం ఇంకా కలగలేదనుకో. అప్పుడు వాడు జీవభావంతోటే ఉంటాడు. వాడు జీవభావంలో ఉన్నవాడు దేహాత్మ భావనతో ఉంటాడు. ఈ దేహం చూస్తాడు శరీరము. అందులో ఉన్న ఇంద్రియాలు చూస్తాడు. నా కన్ను అంటాడు, నా కాలు అంటాడు, నా కంటికి బాలేదంటాడు, ఇంకేంటో అంటాడు. మనసు బాగుందంటాడు, బాలేదంటాడు, బుద్ధి అంటాడు, తెలుసుకున్నానంటాడు, విషయాలంటాడు. ఏవో వేదనలన్నీ తెలుసుకోవడం, తెలుసుకోపోవడం ఉంటాయి. ఇటువంటి ఉపాధిభిః రకరకాల ఉపాధులతో అవివిక్తం ఇవ వేరుగా లేనట్టే. కంప్లీట్‌గా తాదాత్మ్య భావనతో ఉంటాడు మనవాడు పురంజనుడిలాగా. అటువంటి జీవుడికి దృష్టి అంటే చూడడము, వినడము, ఆలోచించడము, తెలుసుకోవడము మొదలైన జ్యోతి స్వరూపం కూడా ఆ వాడికి అప్పుడు కూడా ఉంటుంది. జీవుడు వాడు ఏదన్నా అనుకోని గాని వాడు ఆత్మ గాబట్టి, వాడికి అప్పుడు గూడా చూస్తూ ఉండడము, వింటూ ఉండడము, తెలుసుకుంటూ ఉండడము, ఆలోచిస్తూ ఉండడము అన్నది నడుస్తూనే ఉంటుంది కానీ, అది వాడు దేహాన్ని జూసుకొని దీంతో పాటు కలుపుకున్నాడు. దేహాత్మ బుద్ధితో ఉంటాడు వాడు. దేహంతో అవివిక్తంగా అసలు ఇన్‌సెపరబుల్‌గా ఉంటాడు కాబట్టి, అదే నేననుకుంటాడు. ఆ భావనలో నుంచి బయటికి రామని చెప్తున్నారు.
వాడు చనిపోతే వాడు దేహంలో నుంచి పూర్తిగా బయటికొస్తే ఇవన్నీ చెయ్యడు గదండీ! అంటే, దేహంలో నుంచి బయటికొచ్చాడా, రాలేదా గాదు. దేహంతో సంబంధం లేదు. దేహమే కల్పించబడ్డ ఉపాధి. అది కల్పించబడ్డ ఉపాధి అన్న జ్ఞానంతో, ప్రజ్ఞానంతో, వివేక జ్ఞానంతో వాడు ఆ దేహాత్మ భావన అదే నేనన్న బుద్ధిలో నుంచి బయటికి రమ్మని చెప్తున్నారు. యథా శుద్ధస్య స్ఫటికస్య స్వాచ్ఛం సౌఖ్యం చ స్వరూపం ప్రాక్ వివేక గ్రహణాత్ రక్త నీలాది ఉపాధిభిః అవివిక్తం ఇవ భవతి. ఒక శుద్ధమైన స్ఫటికం ఉన్నదనుకో, దానికి స్వచ్ఛత్వం, శుక్లత్వం ఎప్పుడో ఉంటాయి. అది దాని స్వరూపం. అయితే మన బుద్ధికి వివేకం గ్రహించే శక్తి, వివేకం చేసి, వేరు చేసి చూసే శక్తి మన బుద్ధికి లేకపోతే, అక్కడేదో ఒక స్ఫటికం ఉన్నదనుకోండి రాయి, దాని పక్కన ఎర్రటి గన్నేరు పూలో, నల్లటి ఆకులో ఉన్నాయనుకోండి. ఆ ఆకుల రంగులో, ఆ పూల రంగులో ఆ స్ఫటికం మీద పడితే, ఆ స్ఫటికమే ఎర్రగానో, నల్లగానో ఉన్నది అని ఆ ఉపాధులతో కలిపి చూసుకుని అవివిక్తంగా, ఈ స్ఫటికమే ఆ రూపంగా ఉంది అని అనుకునే అవివేక బుద్ధి ఉండొచ్చు. అయితే ఎప్పుడైతే ప్రమాణజనిత వివేక గ్రహణాత్ పరాచీనః స్ఫటికः స్వాచ్ఛేన శౌక్ల్యేన చ స్వేన రూపేణ అభినిష్పద్యతే ఇతి ఉచ్యతే ప్రాక్కపి తథైవ సన్. ప్రమాణంతో ఆ స్ఫటికం పైన పడ్డ రంగులు ఈ పూలవో, ఆ ఆకులవో అని మనకు ప్రమాణపూర్వకంగా తెలిస్తే దానివల్ల కలిగిన వివేక గ్రహణంతో మాత్రం పరాచీనః స్ఫటికः ఇంక స్ఫటికాన్ని తీసి పక్కన పెట్టామనుకోండి. ఈ పూలకో వాటికేదో గోడ ఉన్నదనుకోండి. గోడ పైన రకరకాల రంగులున్నాయి. లేదా చుట్టుపక్కల అద్దాలున్నాయి. వాటికి రకరకాల రంగులున్నాయి. అవన్నీ ఈ స్ఫటికం మీద పడుతుంటే గోడని వాటిని ఏం చేయలేం గాబట్టి, ఈ స్ఫటికాన్నే తీసుకెళ్ళి మనం పక్కన పెట్టేసామనుకోండి. అప్పుడది స్వచ్ఛంగా, శుక్లంగా, స్వచ్ఛంగా, తెల్లగా దాని స్వరూపంగానే ఉంటుందది. ఆ! ఇప్పుడు చూసారా అండి స్ఫటికం ఎంత స్వచ్ఛంగా ఉందో అంటాము. అది ప్రాగపింతకు ముందు గూడా అట్లానే ఉన్నది పాపం. అట్లానే మన ఆత్మ ఇంతకు ముందు గూడా అట్లానే ఉన్నది. తర్వాత ఉంటుంది. ఇప్పుడు ఉంటుంది. మధ్యలో ఈ అవివేకమన్న బుద్ధితో కలిగిన దేహాత్మ భావన వల్ల వేరు వేరు అని ఆ బుద్ధి ఒకటి అసత్ బుద్ధి, అతత్ బుద్ధి కలుగుతూ ఉన్నది. ఇప్పుడు అటువంటి అసత్, అతత్ బుద్ధిలో నుంచి బయటపడమని చెప్తూ ఉన్నది మనకి వేద మంత్రము. తథా అదే విధంగా దేహాది ఉపాధి వివిక్తస్యైవ సతః జీవస్య శృతికృతం వివేక విజ్ఞానం శరీరాత్ సముత్థానం వివేక విజ్ఞాన ఫలం స్వరూపేణ అభినిష్పత్తి కేవల ఆత్మస్వరూప అవగతి. అది విషయం. తథా అట్లానే దేహాది ఉపాధులతో అవివిక్తంగా మరీ తగులుకుని అనన్యంగా ఉన్నవాడుంటే జీవుడు, అటువంటి వాడికి శృతికృతం వేద ప్రమాణాలతో, శ్రవణాలతో, మననాలతో వాటితో వివేక విజ్ఞానం కలిగిందంటే, దాంతో వాడు శరీరం నుంచి ఆ శరీరము నేనన్న భావనలో నుంచి ఉత్థానం మేల్కున్నాడంటే, ఆ చీకట్లో నిద్రబోతున్నాడు వాడు దేహం చూసుకొని నేననుకుంటున్నాడు. కలలో చూసిన వస్తువుల్లాగా. వాడొకవేళ మేల్కున్నాడంటే, ఆ శరీరానికి తనకు సంబంధం లేదదసలు అది నేననుకుంటున్నానేమి అజ్ఞానం అని వాడు దూరమయ్యాడంటే, దాని పేరు వివేక విజ్ఞాన ఫలము. ఆ శరీరంలో నుంచి బయటికి రావడం అంటే ఏమి? వివేక విజ్ఞానాన్ని పొందితే అది ఫలంగా కలుగుతుంది మనకు ఆటోమేటిక్. మనలో వివేక జ్ఞానం కలిగింది అంటే, దేహాత్మ భావన తొలగుతుంది. అది దానివల్ల కలిగే ఫలితము. ఇంక దాంతో వెంటనే కలిగేదేమి? స్వరూపేణ అభినిష్పత్తి. స్వరూపంతో కూడి ఉండడం. ఎట్లా? కేవల ఆత్మస్వరూపం అన్న అవగతి, అన్న జ్ఞానం. ఆత్మజ్ఞానం అట్లా కలుగుతుంది. తథా వివేక అవివేక మాత్రేణ ఏవ ఆత్మనః అశరీరత్వం సశరీరత్వం చ మంత్రవర్ణాత్. శరీరం ఉందా? శరీరము లేదా? అన్నది ప్రశ్న గాదు. శరీరం అసలు లేదు. అసలు దాని గురించి క్వెషన్ గూడా లేదు. శరీరము ఉన్నట్టుగా అనిపించడం ఎందుకు? అవివేక మాత్రం.
శరీరము లేదు అని తెలియడము అది వివేకం చేత కలిగే జ్ఞానం. వివేకం వల్ల మనది అశరీరత్వం అని తెలుస్తుంది. నేను అశరీరి, నేను నిరాకారము అని తెలుస్తుంది. అవివేకం వల్ల అంత మాత్రంతోటే దాని వల్లే అదే కారణము. దాంతోటే శరీరం ఉండేది. నేను సశరీరంగా ఉన్నానని ఎందుకనుకుంటాను? దేహాత్మ భావనతో ఉంటాను. విడదీయరాని సంబంధం పెట్టుకుంటాను. మన పురంజనుడు పెట్టుకున్నట్టు అటువంటి ఇంక విడదీయరాని బంధం దేహంతోటి పెట్టుకుని, విడదీసుకోవడం తెలియక, వివేక జ్ఞానం లేక, నేను సశరీరుణ్ణి అని అనుకోవలసే ఉంటుంది. కానీ, ఎప్పుడైతే ఆత్మానాత్మ వివేక జ్ఞానం కలుగుతుందో, అప్పుడు నాకు శరీరం లేదు, నేను నిరాకారం, నిర్గుణం, నిరవయవం అని తెలుస్తుంది. మంత్రవర్ణం గూడా అదే విషయం చెప్తూ మనకు అశరీరం శరీరేషు ఇతి. కఠోపనిషత్తు ఏం చెప్పింది? అసలు అశరీరుడు వాడు శరీరాల్లో ఉన్నట్టుగా ఉంటాడు ఇతి. ఇంకొకటి మన భగవద్గీతలో శరీరస్థః కౌంతేయ న కరోతి న లిప్యతే. శరీరంలో ఉండి కూడా వాడు ఈ దేహాత్మ భావనలో నుంచి బయటపడ్డాడంటే ఇంక వాడు దేనికి తగులుకోడు అని చెప్పారు. ఇతి చ సశరీరత్వ అశరీరత్వ విశేష అభావ స్మరణాత్. ఈ విధంగా ఇక్కడ కఠోపనిషత్తులో శృతిలో ఇక్కడ భగవద్గీతలో స్మృతిలో కూడా ఈ సశరీరత్వం, అశరీరత్వం అన్నవి లేవు. అవి మళ్ళీ వేరు వేరుగా ఉన్నాయని చూసుకోవద్దు అని ఆ స్మృతులన్నీ చెప్తూ ఉన్నాయి. మనం తెలుసుకోవాల్సిందేంటి? శరీరం ఉన్నదా లేదా అది కాదు క్వెషన్. శరీరం ఉన్నది లేదు అని మనకెందుకు అనిపిస్తున్నది? లేనివన్నీ ఉన్నాయి ఉన్నాయి అనిపిస్తాయి ఎందుకు అంటే వివేక జ్ఞానం లేకపోవడం వల్ల. లేనివి లేవని క్లియర్‌గా ఎప్పుడు తెలుస్తాయి? వివేక జ్ఞానోదయం కలుగుతూ ఉంటాయి. తస్మాత్ కాబట్టి వివేక విజ్ఞాన అభావాత్ అనావిర్భూత స్వరూపః సన్ వివేక విజ్ఞానాత్ ఆవిర్భూత స్వరూపః ఇతి ఉచ్యతే. అందుకని వివేక విజ్ఞాన అభావము, వివేక విజ్ఞానము శూన్యమైతే అనావిర్భూత స్వరూపము, ఆత్మస్వరూపము బయటబడి ప్రకాశించదు. అయితే ఎప్పుడైతే వివేక విజ్ఞానం కలుగుతుందో అప్పుడు స్వరూపము ఆవిర్భూతమవుతుంది అని చెప్తారు. నతు అన్యాదృశా వా ఆవిర్భావ అనావిర్భావౌ స్వరూపస్య సంభవతః స్వరూపత్వాత్ ఏవ. కాబట్టి అన్యాదృశ వేరే విధంగా స్వరూపము ఆవిర్భవించడము, స్వరూపము ఆవిర్భవించకపోవడం లాంటివేమీ ఉండవు. స్వరూపము ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆ స్వరూపము తెలియబడకుండా ఎందుకున్నది అంటే వివేక జ్ఞానం లేకపోవడం వల్ల శరీరాలు ఉన్నాయి అని మాయ కప్పి ఉంటుంది. వివేక జ్ఞానం కలిగితే శరీరాలు, ఉపాధులు అన్న మాయ తొలగుతుంది. అవి లేకపోయేసరికి ఏదో ఆ చెట్టు మనిషిలాగా కనిపిస్తూ ఉన్నాడు అంటే, చెట్టదేం మారలేదు పాపం. అదెప్పుడు అట్లానే ఉంటుంది. దాని స్వరూపం అది. అయితే మనిషిలాగా చూడడమన్న బుద్ధేదున్నదో, అది వివేక జ్ఞానంతో సద్దుమణిగితే, ఆ బుద్ధి ఎప్పుడైతే శుద్ధమై, ఉన్నదేంటో యథార్థంగా తెలుసుకుంటే, ఆ చెట్టెప్పుడు అట్లానే ఉన్నది పాపం అదక్కడ. అట్లానే ఆత్మస్వరూపం ఎప్పుడూ అట్లానే ఉన్నది. దాంట్లో మార్పులేమీ లేవు మన స్ఫటికంలాగా. ఆ చుట్టూ ఉన్నవన్నీ దాని మీద ప్రతిఫలిస్తుంటే ఇదే మారిపోయినట్టుగా అనిపిస్తుంది గానీ, ఎప్పుడైతే నీ బుద్ధి నువ్వు శుద్ధి చేసుకున్నావంటే, అందులో వివేక జ్ఞానం కలిగిందంటే, దాంతో నీకు ఈ శరీరంలో నుంచి బయటపడి, నిన్ను నువ్వు చూసుకునే శక్తి కలుగుతుంది. ఆ దేహాత్మ భావన తొలగి, ఆ ఆత్మ స్వరూపం తెలుస్తుంది. ఇంకింతే విషయము. ఎంత ఆలోచించినా గూడా, ఊరికనే చెప్తే మాటల్లో, ఎన్ని మాటల్లో అయినా చెప్పుకోవచ్చు, ఎన్ని మాటల్లో అయినా వినొచ్చు. కానీ ఎప్పుడైతే ఆ ఉపాధులతో మమత్వం తగ్గుతుందో, అదెట్లా చేయాలని అందుకనే పురంజనుల వారి కథతోటి మనకు నేర్పిస్తున్నారు. ఎప్పుడైతే ఆ అనాత్మల్ని పెట్టుకుని అదే నేను అనుకున్న భావన తొలగుతుందో, అప్పుడే నేనెవరో నాకు తెలుస్తుంది. పురంజనుడు పురంజయుడవ్వొచ్చప్పుడు. సరే ఇంతకి దాని గురించి ఇంకా చెప్తూ వస్తూ ఉన్నారు. ఇంకా కొంత భాష్యం ఉన్నది. మనం నెమ్మదిగా చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను.
సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.